యా, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఈ స్క్రిప్ట్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎట్లా రన్ చేసుకోవాలి అన్నదైతే మనం చూసాము. రైట్. ఈ రోజు సెషన్లో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం రీట్రైస్ చూసాం. రీట్రైస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏమనుకున్నాము? ఈ యొక్క సిఐలోకి వెళ్తే కనుక 2 టైమ్స్ రీట్రై చేయాలి, లేకుంటే జీరో రీట్రైస్ అన్నాం కదా. సో ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని మొత్తాన్ని కామెంట్ అవుట్ చేసేసి నేనే మాన్యువల్గా రీట్రైజ్ ఆఫ్ వన్ అన్నాను. రీట్రైజ్ ఆఫ్ వన్ అంటే దాని మీనింగ్ ఏంది? ఒక్కసారి కనుక స్క్రిప్ట్ ఏ ఇష్యూస్తో అన్నా ఫెయిల్ అయితే ఆ స్క్రిప్ట్ని మళ్ళా రీరన్ చెయ్యు నువ్వు అని మనం అడుగుతున్నట్టు. రైట్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ రీట్రై ఇట్ సెల్ఫ్ మీన్స్ ఒకసారి కనుక అది ఫెయిల్ అయితే నువ్వు మళ్ళా దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యని మనం అడుగుతున్నాం దాన్ని. రైట్. దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా ఎగ్జాంపుల్ 3 అన్న ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తున్నా. నా ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే నేను ఒక్కసారి చెక్ చేసుకుంటే నాకు క్రోమియము, సురేంద్ర అని 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ ఎగ్జాంపుల్ 3 spec.js. ఇప్పుడు ఏమవుతుంది? నా ప్రాజెక్ట్ ఒకసారి క్రోమియం మీద అండ్ యాజ్ వెల్ యాజ్ సురేంద్ర 879 మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను దాన్ని కనుక రన్ చేస్తే 2 వర్కర్ల మీద 2 ప్రోగ్రాములు నేను రన్ చేస్తున్నాను. నీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆఫ్ కోర్స్ వాంటెడ్లీ మనం ఆ స్క్రిప్ట్లో ఫెయిల్యూర్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి స్క్రిప్ట్ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిపోర్ట్, ద డిఫాల్ట్ రిపోర్ట్, సేమ్ స్క్రిప్ట్ ఇదిగో ఈ నేమ్కి చేంజ్ ఏం లేదు, వన్ అండ్ ద సేమ్. సో ఇదేమో క్రోమియం ప్రాజెక్ట్ మీదకి వెళ్ళింది, ఇదేమో సురేంద్ర ప్రాజెక్ట్ మీదకి వెళ్ళింది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జిక్యూషన్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ జస్ట్ రన్తో పాటు రీట్రై కూడా ఉన్నది. ఇఫ్ యూ నోటీస్ ఇట్, బేసికలీ దెర్ ఈస్ అ రీట్రై. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రీట్రై ఏంటి ఇక్కడ? నువ్వు అక్కడ ఫెయిల్ అయిన దాన్ని ఆటోమేటికల్గా రీట్రై చేశాను అండ్ సమ్హౌ రీట్రైలో కూడా నేను ఫెయిల్ అయ్యా. ఐడియల్గా రీట్రై అన్నది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎక్కడైనా సింక్రనైజేషన్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఆ సింక్రనైజేషన్స్ ఇష్యూస్ పోతాయి అనుకుంటాం. కానీ ఇక్కడ మన ప్రోగ్రాంలో మనం కావాలని ఇష్యూ పెట్టాము. నేను ఎన్నిసార్లు రన్ చేసినా నా స్క్రిప్ట్ అయితే ఫెయిల్ అవుతుంది రీట్రై. బట్ స్టిల్ నేను రీట్రైని ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేసి చూస్తా. సో బేసికల్లీ ఇక్కడ ఏంది, సురేంద్ర అన్న ప్రాజెక్ట్ని నేను కామెంట్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మై రీట్రై వాల్యూ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 2 నౌ. ఓకే, ఇంతకు ముందర 1 ఉన్నది, ఇప్పుడు రీట్రైకి 2 చేంజ్ చేసి నేను నా ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తున్నా. సో ఈసారి మీకు ఏమవుతుంది? ఒకటే టెస్ట్, ఒకటే బ్రౌజర్ క్రోమియం ప్రాజెక్ట్ మీదకి రన్ అయ్యి దాని మీద రీట్రై ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఈసారి ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ కనుక చూస్తే రన్ ఒకసారి అయింది, రీట్రై 1, రీట్రై 2, 2 టైమ్స్ నేను రీట్రై చేశాను. ఈవెన్ స్టిల్ యువర్ స్క్రిప్ట్ గాట్ అ ఫెయిల్డ్ అని మనకి డీటెయిల్డ్ ఎర్రర్ మెసేజ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నీకు నచ్చినన్ని రీట్రైస్ యూ కెన్ జస్ట్ కాన్ఫిగర్ ఇట్. సో ఐడియల్గా ప్రాజెక్ట్లో మనం పనిచేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా సింక్రనైజేషన్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతాయి. ఓకే, ఫైన్. అండ్ ఇది కాకుండా మనకి ఐడియల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు, ఓకే, సో లెట్ మీ క్విట్ దిస్ రిపోర్ట్. ఓకే, క్లియర్ దిస్ రిపోర్ట్. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు సమ్వేర్ హియర్ ఇక్కడ చూస్తే మీరు నెంబర్ ఆఫ్ వర్కర్స్ నేను ట్రిగ్గర్ చేస్తున్నాను అంటది. సి హియర్ చూడండి, 1 టెస్ట్ని 1 వర్కర్లో నేను రన్ చేశాను అంటుంది. సో మీకు వర్కర్ అంటే ఏంటి? ఐడియల్గా మొన్న మనం చూసాం వర్కర్ అంటే ఏంటి? బ్రౌజర్ యొక్క ఇన్స్టాన్స్ని, రైట్, ఒక ఇన్కాగ్నిటో మోడ్లో నువ్వు బ్రౌజర్ ఎట్లాగైతే ఓపెన్ చేస్తావో అట్లా ప్రైరేట్ కూడా ఆ బ్రౌజర్ను ఓపెన్ చేస్తుంది అనుకున్నాం. రైట్. సో సురేంద్ర, ఇది వర్కర్ అయితే బాగానే ఉన్నది, ఈ బ్యాక్ ఎండ్ రీట్రై మెకానిజం ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ షాట్ అండి. లెట్ మీ క్లియర్ దిస్ డ్రాయింగ్స్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏమో వితౌట్ రీట్రై, ఈ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏమో విత్ రీట్రై. సో కన్సిడర్ దట్ మీరు 3 టెస్ట్లు అయితే రన్ చేసామండి మనం. 3 టెస్టులు రన్ చేసినప్పుడు రీట్రై లేదనుకోండి, సో ఒకటే వర్కర్ ఉంది, ఫస్ట్ ఒక టెస్ట్ రన్ చేసింది, పాస్ అయింది, మళ్ళీ రెండో టెస్ట్ని పిక్ చేసింది. రెండో టెస్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ వర్కర్ని ఆపేసి కొత్త వర్కర్ని స్టార్ట్ చేసి ఆ వర్కర్లో 3 టెస్ట్లు మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం, 2 అయిపోయింది, మూడోది లెఫ్ట్ ఓవర్ కాబట్టి ఆ వర్కర్లో మూడో దాన్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. వేర్ ఇక్కడ రీట్రై
మెకానిజం లేదన్నప్పుడు. అదే రీట్రై మెకానిజం ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 3 టెస్టులు ఉన్నాయి. వర్కర్ 1లో ఒక టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది, పాస్ అయింది. మళ్ళా వర్కర్ 1లో టెస్ట్ 2ని రన్ చేసింది, ఫెయిల్ అయింది. ఎప్పుడైతే నీ టెస్ట్ 2 ఫెయిల్ అయిందో కొత్త వర్కర్ని ఇనిషియేట్ చేసుకుని ఆ వర్కర్లో రీట్రై ఉంది కాబట్టి పాతది ఏదైతే ఫెయిల్ అయిందో దాన్ని ఇక్కడ పుల్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది T2. సో ఇక్కడ రీట్రై సింక్రనైజేషన్ ఇష్యూ కాబట్టి నీకు T2 ఇక్కడ పాస్ అయింది. T2 పాస్ అయింది కాబట్టి ఇమీడియట్లీ నెక్స్ట్ మిగిలిపోయిన టెస్ట్ కేసు T3 విచ్ ఈస్ అ టెస్ట్ కేసు 3 కాబట్టి టెస్ట్ కేసు 3ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇట్లా అది బ్యాక్ ఎండ్లో వర్కర్స్ని కాన్ఫిగర్ చేసుకుని వాడుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో వర్కర్ 2లో నా సెకండ్ టెస్ట్ పాస్ అయింది. ఫర్ సపోజ్ నా సెకండ్ టెస్ట్ ఫెయిల్ అయితే అప్పుడేంటి? ఇన్ జనరల్గా ఎప్పుడైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఆ వర్కర్ని ఆపేసి కొత్త వర్కర్ స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫెయిల్ అయింది అనుకో, రీట్రై ఉంటే కనుక ఈ వర్కర్ని ఆపేసి కొత్త వర్కర్ని స్టార్ట్ చేసి లెఫ్ట్ ఓవర్ టెస్ట్ ఏదైతే ఉన్నదో అది న్యూ వర్కర్లోకి స్విచ్ చేస్తుంది అనమాట. ఇట్లా. సో రీట్రై ఉంటే వర్కర్లో ప్రీవియస్లీ ఫెయిల్ అయిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కొత్త వర్కర్లో. రీట్రై లేకపోతే ఎక్కడైతే ఫెయిల్ అయిందో దాని నెక్స్ట్ టెస్ట్ని పిక్ చేసుకుని దాని నెక్స్ట్ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది వితౌట్ రీట్రై మెకానిజం అండి. ఓకే, విత్ ఎ రీట్రై అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ వితౌట్ ఎ రీట్రై మెకానిజం అన్నమాట. సో దిస్ ఈస్ ద హోల్ చంక్ దట్ వీ నీడ్ టు కన్సిడర్. Okay, so perfectly all right. Let's take a break here. See you again in the next lecture. Thank you.